ఒక ఉదయం ఒక ఆకలితో ఉన్న నక్క అడవిలో ఆహారం కోసం తిరుగుతోంది. చాలాసేపు వెతికినా దానికి ఏమీ దొరకలేదు. అప్పుడది ఒక చెట్టు మీద కూర్చున్న కాకిని చూసింది. దాని నోట్లో ఒక పెద్ద చీజ్ ముక్క ఉంది. నక్కకి చాలా ఆనందం కలిగింది. ఆహా, ఆ చీజ్ చాలా రుచిగా కనిపిస్తోంది. దాన్ని ఎలా అయినా పొందాలి అని ఆలోచించింది. నక్క ఒక ప్లాన్ వేసుకుంది. అది చెట్టు కింద నిలబడి, శుభోదయం కాకిగారు, మీ రెక్కలు ఎంత అందంగా ఉన్నాయి. మధురంగా చెప్పింది. కాకి కిందికి చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు. నక్క మళ్ళీ చెప్పింది, ఈ అడవిలో నువ్వే అందమైన పక్షి అనిపిస్తోంది. తర్వాత నక్క ఇలా చెప్పింది, మీ స్వరం కూడా చాలా మధురంగా ఉంటుందని విన్నాను. ఒక పాట పాడి వినిపించండి. కాకి గర్వంతో తన గొంతు చూపించాలనుకుంది. అది పాట పాడటానికి నోరు తెరిచిన వెంటనే చీజ్ కింద పడిపోయింది. నక్క వెంటనే ఆ చీజ్ తీసుకుని పారిపోయింది. ధన్యవాదాలు. మధురమైన మాటలకు మోసపోవద్దు. కాకి తన తప్పును గ్రహించి బాధపడింది. కథ యొక్క నీతి: మధురమైన మాటలకు మోసపోవద్దు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.